డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసిన నిరంకుశ పాలకుడు జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని జనసేన నేత గురాన అయ్యల అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నేను విజయనగరం నుంచి గురాన అయ్యలు, జనసేన పార్టీ. వైసీపీ నాయకులందరూ కూడా మరి దళితులందరినీ మోసం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు విజయవాడలోని అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే అయ్యా, మీకు కనీసం సిగ్గుందా అనే విషయం నేను అడుగుతున్నాను. ఎందుకంటే అమరావతిలో తలపెట్టినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, మరి అలాగే ఆయన తాలూకా స్మృతివనాన్ని ఎందుకు మీరు ఆపేశారో ప్రజలకు చెప్పకుండా వారిని తప్పుదో పట్టించడానికి విజయవాడలో కొత్తగా ఈ నాటకం ఏంటని చెప్పేసి ఈరోజు నేను వైసీపీ నాయకులందరినీ అడుగుతున్నాను. అంతేకాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దళితుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను. చిత్తశుద్ధి కాదు, నాకు తెలిసి నీకు వారంటే హేయమైన భావన ఉన్నది కాబట్టే ఎంతో మంది దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా వారిని ఎవరిని కూడా శిక్షించిన దాఖలాలు, ఎవరైతే చేసి పాల్పడ్డారో వారిని శిక్షించిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీ, నీ తాలూకా ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఆ డ్రైవర్ని ఎవరైతే చంపారో వాడికి శిక్షించకుండా నువ్వు వాడిని పక్కన పెట్టుకొని తిప్పడానికి నీకు సిగ్గుగా లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఎవరో మన ఒక డాక్టర్, పాపం ఒక దళిత డాక్టర్, ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ని మానసికంగా హింసించి ఆయన తాలూకా చావుకి కారకులు మీ వైసీపీ నాయకులు కాదా అని చెప్పి అడుగుతున్నాను. వారిని సరైన దారిలో పెట్టవలసిన నువ్వు వారిని శిక్షించకుండా ఇంకా వారిని అణకేసుకొని రావడం సిగ్గుగా నీకు లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. అంతేకాకుండా మరి ఏదైతే అంబేద్కర్ గారు దళితుల హక్కులు ఇచ్చారో ఆ హక్కులను కాలరాస్తూ ఒక పక్కన వారి కోసం కేటాయించిన పథకాలన్నీ రద్దు చేసి నీకు నచ్చిన విధంగా ఆడుకుంటున్న నీకు అసలు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. మరి దళిత సోదరులారా, మీరెలా మర్చిపోతారు ఈ విషయాలన్నీ? దయచేసి జగన్మోహన్ రెడ్డిని నిలుపుదల చేసి దళితులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మీరందరూ కూడా పోరాడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా దళితులంటే అసలు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డిని మీరు పక్కన పెట్టి ఆయన వాడిని త్యాగం చేసి మా జనసేన పార్టీ మేము ఖచ్చితంగా దళితులకి చాలా పెద్దపీట వేస్తున్నాము. మా జనసేన పార్టీలోకి మీరందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, మరి ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్నికల కోసం మీరందరూ సమాయత్తమై జగన్మోహన్ రెడ్డిని ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి తిరిగి పంపించే విధంగా మీరందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి పంపించే విధంగా మా అందరికీ కూడా చేదోడు వాదేడుగా మీరందరూ దళిత సోదరులందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై హింద్.